హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. మీరు ఆన్లైన్లో ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆర్డర్స్ రాక వెయిట్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకోసమే. చాలా మంది ఫైవర్లో ఆర్డర్స్ రాక క్విట్ చేస్తుంటారు. సో దాని యొక్క మేజర్ రీజన్ వాళ్ళు ఫైవర్ని సీరియస్ తీసుకోకపోవడం, మరియు వాళ్ళకు ఒక ఫైవర్లో ర్యాంక్ ఎలా అవుతుంది, ఫైవర్లో వాళ్ళకు ఆర్డర్స్ రావడానికి ఏ ఇంపార్టెంట్, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలనే దాని గురించి తెలియకపోవడం. ఈ వీడియోలో దాని గురించి కవర్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో ఫస్ట్ మీకు ఆర్డర్స్ రావడానికి గుర్తుపెట్టుకోవాల్సింది అవుట్ స్టాండింగ్ ప్రొఫైల్ అనేది అవుట్ స్టాండ్ అయి ఉండాలి. సో వేరే వాళ్ళ ఫ్రీలాన్సర్స్ కంటే మీది అవుట్ స్టాండింగ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మీరు ప్రొఫైల్ ఫోటో అనేది క్లియర్ గా ఉండాలి, ఫ్రెండ్లీ మోడ్ లో ఉండాలి అండ్ స్మైల్ తో ఉండాలి. ఇది ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. సో ప్రొఫైల్ పిక్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఆ ప్రొఫైల్ పిక్ లో మీ ఫేస్ అనేది క్లియర్ గా కనపరావాలి. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్, మీరు రాసే డిస్క్రిప్షన్ అనేది కూడా క్లియర్ గా ఉండాలి. ఆ డిస్క్రిప్షన్ లో మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేసేసి మీ యొక్క క్లయింట్ గోల్స్ మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారో అది కూడా అప్డేట్ చేయాలి. అండ్ థర్డ్ ఏంటంటే స్కిల్స్ అండ్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ యొక్క స్కిల్స్ ట్యాగ్స్ మీ యొక్క గిగ్, మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ గా మీరు రాస్తే అప్పుడు మాత్రమే మీది ర్యాంక్ అవుతుంది, మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందువల్ల మీకు స్కిల్స్ ట్యాగ్స్ నిష్ డౌన్ అయినది, కాంపిటీషన్ తక్కువ అనేది తీసుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ లోగో డిజైన్ అనేది ఇది బ్రాడ్, అంటే లోగో డిజైన్ ఫర్ రెస్టారెంట్ అది క్లియర్ గా లేదు. సో అందువల్ల ఇది బ్రాడ్ అవుతుంది అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలా మీరు మోడర్న్ లోగో డిజైన్, కస్టమ్ లోగో డిజైన్ ఫర్ హోటల్స్, ఇలా సబ్ నిష్ కి నారో డౌన్ చేయాలి. దీని ద్వారా మీకు కాంపిటీషన్ తగ్గుతుంది అండ్ మీకు ఆర్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసేటప్పుడు మీ యొక్క గిగ్ గురించి ఏ విషయాలు తెలుసుకోవాలో దీంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మీ యొక్క గిగ్ దేని మీద అయితే మీరు వర్క్ చేయాలనుకుంటారో ఆ సిమిలర్ గిగ్స్ ఉంటాయిగా, వేరే ఫ్రీలాన్సర్స్ అప్డేట్ చేసింది, దాన్ని చెక్ చేయండి. వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఎలా ఉంది అనేది సెర్చ్ చేసిన తర్వాత టాప్ సెల్లర్స్ లో ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ గిగ్స్ లో ఏమేమి మెన్షన్ చేసినారు, వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేసినారు పర్టికులర్ స్ట్రక్చర్ అనేది, అండ్ వాళ్ళ యొక్క ట్రిగ్గర్ పాయింట్స్ లైక్ ప్రైస్ ఎలా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఏమైనా గ్యాప్స్ ఉన్నాయంటే ఆ పర్టికులర్ థింగ్ లో అది ఐడెంటిఫై చేయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే లోగో డిజైన్ అని తీసుకున్నారంటే లోగో డిజైన్ ఫర్ హోటల్, లోగో డిజైన్ ఫర్ రెస్టారెంట్, లోగో డిజైన్ ఫర్ ట్రావెల్ ఏజెన్సీ, ఇట్లా డిఫరెన్స్ సెర్చ్ చేయండి. మీకు పర్టికులర్ నీష్ లైక్ పర్టికులర్ బిజినెస్ కేటగిరీకి ఉండకపోవచ్చు, లైక్ లోగో డిజైన్ ఫర్ సెలూన్, లోగో డిజైన్ ఫర్ బార్బర్ షాప్. సో దీంట్లో కాంపిటీషన్ తక్కువ ఉంటది. అట్లా ఐడెంటిఫై చేశారంటే మీ గిగ్ లోనే తక్కువ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు గిగ్ యొక్క క్రాఫ్టింగ్, అంటే మీరు ఎలా మీ యొక్క గిగ్ ని డిస్క్రైబ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ గా ఏంటంటే మనకు నీష్ డౌన్ ద్వారా కాంపిటీషన్ తక్కువ, ఎవరైనా యూజర్ సర్చ్ చేస్తే మీ యొక్క గిగ్ అనేది టాప్ లో కనపడుతుంది. బట్ కనపడిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క గిగ్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు, దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అనే దాని మీద మీకు ఆర్డర్స్ రావడం, లేకపోతే క్లయింట్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యడం, మీతో మెసేజ్ చేసి డిస్కస్ చేయడం, వాళ్ళ వర్క్ రిక్వైర్మెంట్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇర్రెసిస్టబుల్ ఒక పర్ఫెక్ట్ గిగ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్యాచీ టైటిల్ అనేది క్లియర్ గా ఉండాలి అండ్ టు ది పాయింట్ ఉండాలి, పర్పస్ డ్రివెన్ టైప్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నానంటే ఐ విల్ రైట్ ఆర్టికల్ అనేది బ్రాడ్ గా ఉంది. ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్ అంటే మనం రీసెర్చ్ కి రాయొచ్చు, ప్రజెంటేషన్స్ కి రాయొచ్చు, చాలా విధంగా ఒక బుక్ కిందకి ఆర్టికల్ రాయొచ్చు, న్యూస్ పేపర్ ఆర్టికల్స్. బట్ ఇక్కడ ఐ విల్ రైట్ ఎంగేజింగ్ ఎస్ఈఓ ఆర్టికల్ టు బూస్ట్ యువర్ ట్రాఫిక్ అనేది క్లియర్ గా ఉంది అండ్ ది బెనిఫిట్ డ్రివెన్, వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫైన్ చేసేట్టుగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ప్రొఫైల్ చూసాంగా, ఇది టాప్ ప్రొఫైల్. సో ఇందులో వీళ్ళు ఈ పర్టికులర్ ఫ్రీలాన్సర్ డిస్క్రైబ్ ఏం చేస్తారంటే ఐ విల్ రైట్ అండ్ పబ్లిష్ యూనిక్ పోస్ట్ టైటిల్ అండ్ వైట్ హ్యాట్ పర్మనెంట్ ఎస్ఈఓ అని లాంగ్ టైల్ టార్గెట్ చేస్తుంటూ క్లియర్ గా ఆ యొక్క ఆర్టికల్ ఏ విధంగా ఉంటుంది, తన థింగ్స్ ఏంటి, తను యాప్ న్యూస్ రాసింది, హబ్ పోస్ట్, బస్ ఫీడ్, తన స్పెషాలిటీ అనేది మెన్షన్ చేసిండు. సో ఇలా మీరు కూడా మీ యొక్క గిగ్ అనేది టు ది పాయింట్, హైలైట్, క్యాచ్ గా ఉండాలి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ అనేది టైటిల్ కి ఎంత ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకు ఎస్ఈఓ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో డిస్క్రైబ్ చేశారుగా, ఆ తర్వాత ఇంటర్నల్ గా చెక్ చేసినప్పుడు వాళ్ళని ఎలా ఒక క్లయింట్ ని ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ లేదా సర్వీస్, దాంట్లో సబ్ సెక్షన్స్, హుక్స్ ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా మీ యొక్క గిగ్ అనేది డిస్క్రిప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ హై క్వాలిటీ వెబ్సైట్ కి సంబంధించిన పిఆర్ లైక్ బ్యాక్ లింక్ క్రియేషన్ సంబంధించి తీసుకుంటే తను ఏ ఆఫర్ చేస్తున్నా, హై క్వాలిటీ వెబ్సైట్ నుంచి లింక్స్, పర్మనెంట్ పోస్ట్, ఎస్ఈఓ ఆప్టిమైజ్ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తాం,
నీష్ ఎడిట్, పర్టికులర్ నీష్ కి సంబంధించిన ఎడిట్ ఉంటుంది. తన ప్రాసెస్ లో ఏమేమి మెన్షన్ ఇట్లా క్లియర్ గా డివైడ్ చేసిండు. ఎగ్జాంపుల్ గా మనం లోగో డిజైన్ తీసుకుంటే లోగో డిజైన్ లో ఎటువంటి లోగోస్ లైక్ మీరు వర్డ్ లోగోనా, వర్డ్ మార్క్ లోగోనా, లేకపోతే సింబాలిక్ లోగోనా, ఎంబ్లమ్ టైప్ లోగోనా ప్రొవైడ్ చేస్తారా, ఎన్ని కాన్సెప్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ కలర్స్ ఎలా ఉంటాయి, అండ్ ఏ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేస్తారు, ఇట్లా ఇన్ డీటెయిల్ గా కంప్లీట్ మీ గిగ్ అనేది బ్రేక్ డౌన్ చేశారంటే అవతల క్లయింట్ కి ఈజీగా అర్థం అవుతుంది నీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంది ఆ ప్రైస్ అనేది. సో దీని ద్వారా వాళ్ళు మెసేజ్ పెడతారు. అలానే గిగ్ డిస్క్రిప్షన్ ఎండ్ లో కాల్ టు యాక్షన్ కంపల్సరీ మెన్షన్ చేయండి. దీని ద్వారా వాళ్ళకి చదివిన తర్వాత మెసేజ్ చేయాలనే ట్రిగ్గర్ అవుతుంది. సో ఇవన్నీ మీ యొక్క గిగ్ డిస్క్రిప్షన్ లో కంపల్సరీ యాడ్ చేయండి. నెక్స్ట్ అంటే ప్రైజింగ్ అనేది కాంపిటేటివ్ గా ఉండాలి. మీరు బిగినర్ కాబట్టి రిమైనింగ్ బిగినర్ ప్రొఫైల్స్ ఉంటాయి. దాంట్లో ఆర్డర్స్ తక్కువ వచ్చేసి మీ రేంజ్ లో ఉన్న వాళ్ళవి ఏ ప్రైస్ లో ఉన్నారో ఆ ప్రైస్ లో మాత్రమే ఆర్డర్ పెట్టండి. వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత మీ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైసింగ్ లో మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే గ్యాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ యొక్క గిగ్ ర్యాంక్ అవ్వడానికి ఇది ఒకటి ఉంది. 95% ఫ్రీలాన్సర్. ఈ యొక్క గ్యాలరీ సెక్షన్ అనేది మీరు పర్ఫెక్ట్ గా ఆప్టిమైజ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా 95% ఫ్రీలాన్సర్ ని ఓవర్టేక్ చేయొచ్చు అండ్ టాప్ రావచ్చు. దాంట్లో ఏంటంటే హై క్వాలిటీ ఫోటోస్ అనేది యాడ్ చేయండి. మీ యొక్క గిగ్ రిలవెంట్ పోర్ట్ఫోలియోని యాడ్ చేయండి. అలానే వీడియో యాడ్ చేయండి. ఫైవర్ స్టాట్స్ ప్రకారం 200% ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ వీడియో గిన యాడ్ చేసి మీ ప్రొఫైల్లో అండ్ గ్యాలరీలో. సో అందువల్ల మీ యొక్క ప్రతి ఒక్క గిగ్ లో వీడియో అనేది కంపల్సరీ యాడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ స్టెప్ లో బయర్ రిక్వెస్ట్ బ్రీఫ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇది ఐడియా ఉండకపోవచ్చు. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆర్డర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. ఇందులో ఏంటంటే బయ్యర్ వచ్చేసి సెర్చ్ చేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఎవరన్నా బయ్యర్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేస్తారు. దాని ప్రకారం మీరు మీ యొక్క ప్రపోజల్ అనేది సెండ్ చేయొచ్చు. దీనివల్ల మీరు కాంపిటీషన్ ని ఓవర్టేక్ చేయొచ్చు. మీ యొక్క ప్రపోజల్ బాగుందంటే మీకు ఫస్ట్ ఆర్డర్ డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఈ బ్రీఫ్ బయర్ రిక్వెస్ట్ అనే సెక్షన్ చెక్ చేయండి. ఏమైనా కొత్తగా ఎవరైనా పోస్ట్ చేస్తారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ దానికి రెస్పాండ్ అవ్వండి. ఈ రెస్పాండ్ లో కూడా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ అంటే ఐ విల్ డిజైన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఇలా కాకుండా పర్సనలైజ్ క్లయింట్ అనేది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ రిక్వైర్డ్ ఫర్ రెస్టారెంట్ అని మెన్షన్ చేస్తే మీరు రెస్టారెంట్ ఫీల్డ్ లో ఇంత ముందు చేసిన వర్క్ లేదంటే ఏదైనా శాంపుల్ వెబ్సైట్ చూపియండి. దాంట్లో ఏమేమి రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది, ఏదంటే రెస్టారెంట్ వెబ్సైట్ కి హెల్ప్ అవుతుంది అనేది యాడ్ చేసేసి పర్సనలైజ్ రిక్వెస్ట్ అనేది పెట్టండి. చాలా మంది ఏంటంటే గూగుల్లో వెళ్ళేసి ప్రపోజల్ ఫర్ వర్డ్ ప్రెస్ ప్రాజెక్ట్ అని పెట్టేసి అది కాపీ పేస్ట్ చేస్తారు. ఇది జనరలైజ్. ఇది అవాయిడ్ చేస్తే మీకు 100% మీరు ఫస్ట్ ప్రపోజల్ లోనే ఆర్డర్స్ పొందే ఛాన్స్ ఉంది. సో పర్సనలైజ్డ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ప్రపోజల్ అనేది షార్ట్ గా అండ్ స్వీట్ గా ఉండాలి. సో షార్ట్ అండ్ స్వీట్ ఏంటంటే లెంత్ కంటెంట్ చదివేంత పేషెన్స్ ఎవరికి లేదు, అంత ఫోకస్ లేదు. సో అందువల్ల మీరు రాసే ప్రపోజల్ అనేది షార్ట్ గా రాయండి. అండ్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో అది క్లియర్ గా మెన్షన్ చేయండి. మీకు ప్రాజెక్ట్ లో ఏం అర్థమైందో అది మెన్షన్ చేయండి. మీకు ఎలా రాయాలో అర్థం కాలేదంటే మీ థాట్ ఏముందో అది ఫస్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో రాయండి. రాసిన తర్వాత అదే తీసుకుపోయి చాట్ జీపీటీలో ప్లేస్ చేసేసి ఇంప్రూవ్ దిస్ కంటెంట్ అని పెడితే మీకు చాట్ జీపీటీ అనేది క్లియర్ గా ఎలా అప్డేట్ చేసుకోవాలి ఆ ప్రపోజల్ ని వెల్ స్ట్రక్చర్ అండ్ ప్రొఫెషనల్ వేలో రాస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ప్రపోజల్ షార్ట్ అండ్ స్వీట్ గా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 5. దీంట్లో ఏంటంటే మీ యొక్క గిగ్ ని ప్రమోట్ చేయాలి. చాలా మంది వాళ్ళ యొక్క గిగ్ క్రియేట్ చేస్తారు, అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, బట్ లాగిన్ కూడా అవ్వకుండా పక్కన పెడతారు. బట్ అది చేయకండి. మీరు సీరియస్ అనుకుంటే మీరు ఆన్లైన్ లో ఫైవర్ ద్వారా లేదా ఎనీ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదాలనుకుంటే రెగ్యులర్ గా ఆ ప్లాట్ఫామ్ లో లాగిన్ అవ్వండి, చెక్ చేయండి. ప్రతి ఆన్లైన్ బిజినెస్ ఉన్న ప్లాట్ఫామ్స్ వాళ్ళకి రెగ్యులర్ గా యూజర్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో అందువల్ల మీరు రెగ్యులర్ గా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఫైవర్ లో ఆ కాంపిటీషన్ ని తప్పించి మీకు ఆర్డర్స్ రావాలంటే మీ యొక్క గిగ్ రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకుని ఆ వర్క్ అప్డేట్స్ ఇవ్వండి. అండ్ మీ యొక్క శాంపుల్ వర్క్ పోస్ట్ చేసేసి మీ యొక్క గిగ్ అనేది ఫైవర్ యొక్క లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు విజిబిలిటీ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్
ఇంప్రెషన్స్ పెరుగుతాయి. ఇంప్రెషన్స్ పెరిగాయంటే ఆటోమేటిక్ మీకు ఆర్డర్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఈ యొక్క సర్వీస్ గురించి ఆ ప్లాట్ఫామ్ గురించి షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో వెళ్ళేసి ఫ్రీలాన్స్ ఫార్మ్స్ లో దానిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం ద్వారా మీకు అదర్ ఫ్రీలాన్సర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవరైనా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే మీకు అక్కడ వస్తుంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క క్లయింట్స్ ని ఫైబర్ కి డైవర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లింక్డ్ ఇన్ ప్రెసెన్స్. మోస్ట్ ఆఫ్ ది ఫ్రీలాన్సర్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, లింక్డ్ ఇన్ యూజ్ చేయడం లేదు. లింక్డ్ ఇన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అది ప్రొఫెషనల్ అండ్ రిక్వైర్మెంట్ ఉన్న మాక్సిమం బిజినెస్ ఓనర్స్ లింక్డ్ ఇన్ లో ఉంటారు. సో దాని ద్వారా మీరు లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసేస్తే అక్కడ నుంచి మీ యొక్క క్లయింట్స్ ని ఫైబర్ కి రీడైరెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి ఆర్డర్ పెట్టవచ్చు. చాలా మంది ఈ యొక్క ప్రాసెస్ చేయకుండా ఆర్డర్ పొందాలనుకుంటారు. బట్ మీ యొక్క గిగ్గుకి ఎంత విజిబిలిటీ వచ్చిందో అంతే అదే విధంగా మీకు ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మీ యొక్క గిగ్ విజిబిలిటీ పెంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు వచ్చే ఫస్ట్ ఆర్డర్ రావడానికి 6th స్టెప్ మీ యొక్క ఫస్ట్ డెలివరీ అనేది ఎక్సలెంట్ ఉండాలి. ఎందుకంటే మీకు వచ్చిన ఫస్ట్ డెలివరీ ఎక్సలెంట్ ఉండి 5 స్టార్ పడిందంటే ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఫైవర్ కూడా మీ యొక్క ప్రొఫైల్ అనే టాప్ లో చూపిస్తుంది అండ్ మీకు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం తెలుస్తుంది. సో చాలా మంది అంటే ఫస్ట్ ఆర్డర్ వస్తానే వచ్చింది ఆర్డర్ ఏదో చేసి పెట్టేద్దాం అనుకున్నారు. బట్ ఫస్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయ్యేది వన్స్ క్లయింట్ నుంచి రివ్యూ వచ్చిన తర్వాతనే. మీరు ఆర్డర్ సబ్మిట్ చేసిన తర్వాత క్లయింట్ యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి రివ్యూ ఇవ్వాలి. సో మీకు ఫైవర్ లో సక్సెస్ కావాలంటే మీ యొక్క డెలివరీ అనేది అవుట్ స్టాండింగ్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆర్డర్ వచ్చి కంప్లీట్ అవుతుంది, మంచి రేటింగ్ వస్తుంది, నెక్స్ట్ ఆర్డర్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ ఓవర్ డెలివరీలో ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది మనము హై క్వాలిటీ డెలివరీలో టైం కంటే ముందు డెలివరీ చేయడం. టైం కంటే ముందు డెలివరీ చేయడం వల్ల ఫైవర్ నుంచి మీకు ఎటువంటి స్ట్రైక్ ఉండదు. అంటే ఫైవర్ లో లైక్ లేట్ గా డెలివరీ చేస్తే దాని దగ్గర ఇంప్రెషన్ పడుతుంది. నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వడానికి కొద్దిగా ఆల్గరిథం మీ యొక్క గిగ్ అనే పుష్ అవుట్ చేస్తుంది మీరు లేట్ డెలివరీ వల్ల. సో అందువల్ల మీ యొక్క గిగ్ అనే పర్ఫెక్ట్ వర్క్ కావాలని కాకపోయినా ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ముందు డెలివరీ చేయండి. ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం. సో అందువల్ల ఫస్ట్ ముందే డెలివర్ చేయండి. ఆ తర్వాత ఓవర్ డెలివరీలో సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకుని బోనస్. సో బోనస్ ద్వారా ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మీరు ఒక బయర్ అనుకోండి, ఒక షాప్ కి వెళ్ళారు. షాప్ కి వెళ్ళినప్పుడు మీరు ఓ 50 రూపీస్ ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నారు, దానికి మీకు 5 రూపీస్ ది చాక్లెట్ ఫ్రీ వచ్చింది. సో అప్పుడు మీ యొక్క ఇంప్రెషన్ మారిపోతుంది. నెక్స్ట్ టైం కూడా అదే షాప్ కి వెళ్తారు. ఇదే విధంగా మీరు ఆన్లైన్ లో క్లయింట్ కి వాళ్ళు రిక్వైర్ చేసిన దాంతో పాటు మీకు ఎక్కువ ఎక్స్ట్రా కాస్ట్ పడకుండా వచ్చే ఫ్రీ బోనస్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లయింట్ లోగో డిజైన్ అడిగారు. సో లోగో డిజైన్ లో PDF JPEG PSD అడిగారు. సో వాళ్ళకి ఫేస్బుక్ బ్యానర్ ఇది ప్రొవైడ్ చేయండి. ఫేస్బుక్ బ్యానర్ అనేది ఓ 10 minutes లో అయిపోతుంది. ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, చేస్తే అక్కడ ఇంప్రెస్ అవుతారు. దానివల్ల మంచి రేటింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్లయింట్ నుంచి మంచి రేటింగ్ పొందడానికి, ఎక్సలెంట్ రేటింగ్ రావడానికి మీరు ప్రొఫెషనల్ గా పొలైట్ గా రెస్పాండ్ అవుతే క్లయింట్ మంచి ఇంప్రెస్ అవుతారు. దాని ద్వారా మీ యొక్క వర్క్ కి మంచి రేటింగ్ ఇస్తారు. ఈ ఫస్ట్ రేటింగ్ అనేది మీ యొక్క ఫ్యూచర్ సక్సెస్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ అబో పర్టికులర్ వర్క్ అంతా చేయడం వల్ల మీకు ఇనిషియల్ గా ఛాలెంజింగ్ అనిపించచ్చు, కానీ మీరు ఇది పర్ఫెక్ట్ రైట్ అప్రోచ్ తో టార్గెట్ చేస్తే కంపల్సరీ మీకు ఆర్డర్ వస్తుంది. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీకు ఆర్డర్ రావాలంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, మీ యొక్క గిగ్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలి, మీరు ప్రమోట్ చేయడంలో ప్రోయాక్టివ్ ఉండాలి. ఇవి మెయిన్ కీ టు సక్సెస్. కన్సిస్టెంట్ గా ట్రై చేయండి ప్రమోట్ చేయడానికి. ప్రతిరోజు 5 to 10 గ్రూప్స్ లలో పోస్ట్ చేస్తాను మీ శాంపుల్ వర్క్, మీ యొక్క గిగ్ గురించి. ఆటోమేటిక్ గా మీకు ఆర్డర్ వస్తుంది. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. అయిన తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఆర్డర్స్ రాకపోతే నాకు రీచ్ అవుట్ అవ్వండి. కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేకపోతే పర్సనల్ గా నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేయండి. అక్కడ ఎందుకు ఆర్డర్ రావట్లేదు, మీ యొక్క గిగ్ లో ఇష్యూస్ ఏంటి అనేది నేను పర్సనల్ గా మానిటర్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.